Hi, hello, welcome to New Set Telugu channel. This is Paritala Murthy. So, ఈ వారం ట్విస్ట్ ఏంటి? ఎలిమినేషన్ ఎవరు? సో బంపర్ ట్విస్ట్ ఉండబోతోంది. అంతకంటే ముందు మీలో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే పక్కన విజువల్ కనపడుతుంది చూడండి. సో మన దగ్గర స్టాక్ ఉంది. 8mm మాల 1500 రూపీస్. నా ఫేస్బుక్ మెసెంజర్లో మీ అడ్రస్ పెట్టండి. సో ఇమ్మీడియట్గా కొరియర్ అనేది వస్తుంది. 45 రోజులు దీక్షలో ఉంచిన మాలలన్నీ కూడా సో మీ గోత్రంతో పాటు చెప్తే ఆ గోత్రంతో ఆ మాల అనేది తీసి పిక్ చేసి మీకు పంపుతాం. ఓకే, సో డోంట్ ఫర్గెట్. మీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి, మెసెంజర్లో మీ అడ్రస్ అది పెట్టండి. ఇక ఓటింగ్కి వెళ్ళిపోదాం. ఓటింగ్ కంటే ముందు సో ఏంటి ట్విస్ట్ అంటే రీఎంట్రీ ఉండబోతుంది. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరు రాబోతున్నారు? దమ్ము శ్రీజ మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. తర్వాత భరణికి అవకాశాలు ఉన్నాయి. మరి మొన్నే కదా ఎలిమినేట్ అయిపోయాడు, మళ్ళీ ఎందుకు అవకాశం అని కూడా ఇక్కడ చాలామంది క్వశ్చన్ మార్క్ వస్తుంది. బట్ ఓటింగ్ అనేది పెడితే ఈ సాటర్డే నుంచి ఖచ్చితంగా రీఎంట్రీ ఓటింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వీక్ కోసం. ఒకవేళ లేదు అంటే డైరెక్ట్ రీఎంట్రీ కూడా ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మిగతాదంతా అందరికీ తెలిసి ఉంటుంది. అర్జున్ అమర్దీప్ కాస్త రాముని మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అదని ఇదని చేసి కాస్త ప్రాంక్ చేసి పెట్టేశారు. అది ఓకే, వెళ్ళిపోయింది. అలాగే ఆయిష కొంచెం ట్రీట్మెంట్ కోసం అని బయటకు వచ్చింది, మళ్ళీ హౌస్లోకి వెళ్ళింది, అది వేరే విషయం. సో హౌస్లోకి వెళ్ళిందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ లేదు, బయటకు వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది పక్కన పెడితే ఓటింగ్ అనాలిసిస్కి వచ్చేద్దాం. సో ఎవరికి ఏం ఓటింగ్ వచ్చింది, టాప్లో ఎవరు, బాటంలో ఎవరు, చాలా క్లియర్గా నేను అనలైజ్ చేసి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఆల్ అన్అఫిషియల్ వెబ్సైట్స్ నుంచి, అలాగే టెలిగ్రామ్ యాప్స్, అలాగే యూట్యూబ్ పోల్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ పొజిషన్లో ఉంది తనూజ. రాసుకొని పక్క ఇంకెవ్వరు ఏది చెప్పినా కూడా బాటమ్ అని, థర్డ్ ప్లేస్ అని, డేంజర్ జోన్లో ఉందని ఇలా చాలామంది చెప్తున్నట్టున్నారు. సో అదేం కూడా నమ్మొద్దు. తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 35% ఓటింగ్ ప్రభావితం చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులో కూడా ఈసారి ఎవరు పోటీ అనేది లేరు, ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నారు. మేబీ ఏమన్నా ఇమ్మానియల్ వస్తే ఇమ్మానియల్ ఓట్లు ఏమన్నా తనూజ చీల్స్తాడో లేదో నాకు తెలియదు, కానీ బట్ ప్రజెంట్ అయితే తనూజ అదే టాప్ పొజిషన్లో ఉంది. ఇలాగే కానీ 2 వారాలు ఒక్క ఎలివేషన్ దొరికింది అంటే మాత్రం టాప్ 5కి వెళ్ళిపోతే టాప్ 2లో కూర్చుంటుంది, డౌటే లేదు. రాసుకోండి, రాసిస్తా. టాప్ 2 టాప్ 1కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. సో అలాగుంది. సో తనూజ పిఆర్ కూడా బాగా పనిచేస్తున్నట్టున్నారు. మొన్న నేను ఏదో నెగిటివ్గా చిన్నది చెప్పేసరికి బాగా ట్రోల్ చేయడం మొదలెట్టారు. సో అది జరుగుతూనే ఉంటుంది, అది పక్కన పెడితే ఆ రోజు ఎవరు గేమ్ ఆడారు అనేది మనకు ముఖ్యం. తనూజ టాప్లో ఉంది, 35% ఓటింగ్ని ప్రభావితం చేసింది, సేఫ్ జోన్లో ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా 24% ఓటింగ్ అనేది ప్రభావితం చేశాడు, సేఫ్ జోన్లో ఉన్నాడు. ఆ తర్వాత సంజన కూడా 10 to 11% ఓటింగ్ అనేది ప్రభావితం చేసింది. వీళ్ళ ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు బ్రదర్. మిగతా ఎవరు సేఫ్ జోన్లో లేదు. ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపడద్దు. ముందే చెప్తున్నా, మూర్తి గారు మీరు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు, లాస్ట్ వీక్ కూడా మీది మిస్ఫైర్ అయింది అది ఇది అని చెప్పచ్చు. సో మనం ఇప్పటి వరకు చాలా చెప్పాము ఎవరెవరు ఏ వీక్ వెళ్ళిపోతున్నారు అనేది. అది ఒక్కసారి రీక్యాప్ చూడండి, ఒక్కసారి మీకు అర్థం అవుతుంది. 5 వారాల నుంచి నేను చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా అయినాయి. ఒక్కసారి రీక్యాప్ చూడండి. సృష్టి వెళ్ళిపోవాల్సిందే, తప్పదు, ఎందుకంటే బాటంలో ఉంది. సో నాకైతే మనీష్ ఎలిమినేట్ అయిపోతాడు అనిపిస్తుంది. నాకు తెలిసి హరీష్ కొంచెం 1% ఎక్కువ ఉన్నాడు ప్రియా కంటే. సో ప్రియా ఎలిమినేట్ అయిపోయే అవకాశాలే నాకు ఎక్కువగా కనపడుతున్నాయి. మేబీ నా గెస్సింగ్ ప్రకారం ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి హరీష్ని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఫ్లోరా ఎలిమినేట్ అయిపోతుంది పక్కా, దివ్య ఎలిమినేట్ అవ్వక తప్పదు. చూసారు కదా, మ్యాక్సిమం మనం చెప్పిన వాళ్ళే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు చూడండి, మొత్తం 5 డేంజర్ జోన్లో ఉన్నారు. 5 డేంజర్ జోన్లే, రీతు, సాయి, రమ్య, దివ్య, అలాగే రాము. ఈ 5 డేంజర్ జోనే. వీళ్ళల్లో డీప్ డేంజర్ జోన్ ఎవరు అనేది చూద్దాం. కొంచెం సేఫ్ జోన్లో అయితే దివ్య అండ్ రాము 8% అనుకోండి, ఇద్దరు ఈక్వల్ పర్సెంట్తో కొంచెం సేఫ్ జోన్లో ఉన్నారనే చెప్పాలి. కొంచెం సేఫ్ జోన్ అంటే ఆరెంజ్ కలర్ అనుకోండి సపోజ్.
ఇప్పుడు గ్రీన్లో ఉన్న వాళ్ళు ముగ్గురు అయితే వీళ్ళిద్దరు ఆరెంజ్లో ఉన్నారు. ఏ క్షణమైనా రెడ్కి పోవచ్చు లేదా గ్రీన్కి పోవచ్చు. వీళ్ళిద్దరూ అయితే కొద్దిగా పర్వాలేదు. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ మాత్రమే చెప్తున్నాను అందుకనే. సో ఇక్కడికి ఎంత అయిపోయింది, ఆల్మోస్ట్ 85%, 86% వీళ్ళకి అయిపోయింది. ఇక మిగిలింది 15-14%. దీన్ని బాటంలో ఉన్న ముగ్గురు పంచుకున్నారు. ఈ బాటంలో ముగ్గురులో ఎవరైనా సరే ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవరైనా సరే. ఈవెన్ సాయి, రీతు, రమ్య ముగ్గురులో ఎవరైనా సరే వెళ్ళిపోవచ్చు. మనం మామూలుగా టెక్నికల్గా ఎప్పుడు కూడా కాస్త పర్సంటేజ్ అటు ఇటు మాడుకుంటే రీతు కొంచెం వీళ్ళిద్దరికంటే కొద్దిగా ఇంత బెటర్ పొజిషన్ ఉంది. ఇద్దరు సాయి అండ్ రమ్య కంటే ఇంత బెటర్ పొజిషన్ ఉంది. సో సాయి, రమ్య ఇద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. నాకైతే నా గెస్సింగ్ ప్రకారం అయితే ఈ వారం రమ్య ఎలిమినేట్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం బాటంలో ఉంది. రమ్య ఎలిమినేట్ అయిపోయే అవకాశాలు చాలా చాలా హైగా ఉన్నాయి. ఒకవేళ లేదు, మొన్న నామినేషన్లో రచ్చరచ్చ చేసింది, రీతుకి ఇచ్చిపడేసింది, తనుజకి ఇచ్చిపడేసింది, కరెక్ట్ మొగుడు, వీళ్ళిద్దరికి ఏమన్నా డిమాండ్ పవన్తో కాస్త ఇదిగా కలిపినా లేదంటే వేరే వాళ్ళని వేరే విధంగా ఇచ్చేసినా ఉంచుదాం రమ్యాని, కొంచెం కంటెంట్ పరంగా గ్లామర్ పరంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే మాత్రం సాయిని పంపించేస్తారు. ఏది బిగ్ బాస్ కాల్ తీసుకుని పంపించాలనుకుంటే సాయిని పంపించేస్తారు. బట్ నాకు తెలిసి పంపించడానే అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి గేమ్ ఆడుతున్నాడు, ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాడు, చాలా చురుగ్గా ఉన్నాడు కుర్రాడు. సో రీతుని అయితే పంపరు, 90% పంపే ఛాన్స్ లేదు కాబట్టి. సో 90% రీతు సేఫ్ జోన్లోనే ఉన్నట్టు లెక్కేసుకోండి. ఇక 10% అనేది మనం చెప్పలేం, ఎందుకంటే అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారమే మనం చూస్తున్నాం. అఫిషియల్ ఓటింగ్ అనేది మన దగ్గర లేదు. సో అఫిషియల్ ఓటింగ్లో మీకు మిస్డ్ కాల్ డేటా కూడా ప్రభావితం చేస్తుంది. అలాగే వాట్ ఎవర్ ఇది ఉందో కాల్స్ అనేవి అవి కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతాయి, ఓటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో పర్సంటేజ్లో కొద్దిగా తేడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే ఓటింగ్ వేరే ఉంటుంది, అన్అఫిషియల్ సైట్లో వచ్చే ఓటింగ్ వేరేది అనేది ఉంటుంది. సో దాని ప్రకారం చూస్తే రీతు కొంచెం సేఫ్గానే ఉంది. ఆ తర్వాత సాయి అండ్ రమ్య వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ రౌండ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే బాటంలో రాము ఉంటాడని అందరూ కూడా గెస్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం బాటంలో రామునే ఉన్నాడు కదా. కానీ ఎవరు కూడా వీళ్ళు ఫైర్ స్టామ్ వాళ్ళు ఎవరు కూడా రాలా. లాస్ట్ టైం ఆయిషా వచ్చింది కానీ ఆయిషాని సేవ్ చేసాడు గౌరవ్. సో ఇప్పుడు ఫైర్ స్టామ్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మనకి చూడండి, సాయి, రమ్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ అనేది జరిగే ఛాన్సెస్ అయితే నాకైతే హెవీగా కనపడుతున్నాయి. సో నా గెస్సింగ్ ప్రకారం చూస్తే రమ్య ఎలిమినేట్ అవ్వక తప్పదు. మళ్ళీ చెప్తున్నా, రమ్య ఎలిమినేట్ అవుతుంది ఇన్ మై గెస్సింగ్. మీకెవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఆట ప్రకారం చూసినా కూడా రమ్యది అంత పెద్దగా లేదు కాబట్టి రమ్యని పంపించేస్తారని నేను అనుకుంటున్నా. అలాగే రీఎంట్రీ అనే ట్విస్ట్ ఎలా ఇస్తాడు బిగ్ బాస్ అది కూడా చూద్దాం. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.